ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఆలోచన చేద్దాము. క్రూర మృగము నాకు దేవుడు టార్మెంటేషన్ పెట్టాడు. ఇక వాడికి సమయం లేదు. ఆలోచన చేద్దాం. వాడు అగ్ని గంధకములతో మండు గుండములు యాతన పడవలసిందే. ఇది ఆ ప్రభు తీర్పు తీర్చు సమయంలో ఆయన ఇవ్వబోతున్న జడ్జిమెంట్. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, ఈ యొక్క ఎవర్లాస్టింగ్ గాస్పెల్, నిత్య సువార్త మానవులకు అతీతమైన ఈ యొక్క దేవదూతల్ని ప్రభు వాడుకుంటున్నాడు. వారు సర్వభూలోకములో ఉన్న ప్రతి ప్రాంతములో, కొండలు, లోయలు, ఎడారులు, సముద్ర జలాల మీద నివసించు ప్రతి మానవునికి అందుబాటులో ఉండులాగున ఆ ప్రభు వారికి వారి భాషల్లోనూ ఆయా భాషల్లో వారికి దేవుని యొక్క సువార్తను అందించా ఉన్నాడు. ప్రతి జనమునకు, ప్రతి వంశమునకు, ఆయా భాషలు మాట్లాడు వారికి, ప్రతి ప్రజలకు, సర్వభూలోకములో నివసించు వారందరికీ కూడా ఈ యొక్క నిత్య సువార్త ప్రకటించున్నట్లు ఈ యొక్క దూత సర్వలోకమంతా కూడా ఎగురుతూ ఉన్నాడు. అతడు ఏం చెప్తున్నాడు? మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి అని. ఎవడైతే దేవునికి భయపడడో, ఎవడైతే ఆయనను మహిమపరచరో, ఆ క్రూర మృగం యొక్క ముద్రను వారి నొసట్ల యందు కానీ వారి కుడి చేతిలో కానీ వేయించుకున్నారో, సాగిలపడ్డారో, వారు ఆ అగ్ని గంధకములలో మండు గుండములు యాతన రాత్రింబవళ్ళు పడుదురు. ఆలోచన చేద్దాము. నిత్య సువార్త మానవులు ఇంతవరకు సువార్త ప్రకటించి ఉన్నారు. పూర్వకాలము ప్రవక్తల నోటి నుండి ప్రభువైన యేసు క్రీస్తు